నర్సన్న ఇటు క్లోజ్ అయ్యి సంజు ఓకే తీసుకోండి ఈ మౌలానా అనే ఒక అల్లుడు సలీం అనే అతను సంగారెడ్డి జిల్లా నుంచి వాళ్ళ భార్యను తీసుకెళ్ళడానికి అత్తగారి ఇంటికి వచ్చినాడు. సంగారెడ్డి నుంచి ఇంతకుండా వచ్చినాడు. అతను ఆటో తీసుకొని వచ్చి ఆటో వాళ్ళ ఇంటి పక్కన పార్క్ చేసి ఉన్నాడు. అయితే తెల్లారి అంటే 25th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4:30కి అతనికి ఒక ఫోన్ వచ్చినది గుజరాంపేట విలేజ్ నుంచి. ఈ యొక్క ఆటో మా ఊళ్ళో ఉన్నది, దీని మీద మీ నెంబర్ ఉన్నది, మీదే నా చెప్పని అడిగారు. ఇతరేం చేసినాడు, అది మాది కాదు, నా ఆటో ఈయనే ఉన్నది ఇంటికాడ అని చెప్పినాడు. తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి లేదు పలానా ఆటో నెంబర్ అంటారు. ఇతను ఆటో నెంబర్ అవును నాదే నెంబర్ అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తే ఆటో లేదు. లేకపోతే వాళ్ళు అదే నా ఆటో దొంగిలించబడ్డదని చెప్పని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడికి వెతికినారు. తర్వాత గుజరాంపేటకి ఎట్లా పోయింది, ఎవరు తీసుకుపోయినారు అనేది ఎక్కడ ఎవిడెన్స్ లేదు. అయితే అదే ఆటో దగ్గర ఆ గుజరాంపేటకు సంబంధించినది కూడా ఒక ట్రాక్టరు ఏదో ఒక రిపేర్ అయిన కండిషన్లో ఉన్నది అనేది ఒకటి ఐడెంటిఫై చేసినారు గుజరాంపేటలో. అయితే దీనికి సంబంధించి చింతకుంట గ్రామంలో ఈ వడ్ల శ్యామ్ కుమార్ అనే వ్యక్తి ఇదే ఆటోని దొంగతనం చేసినాడు అనేది ఒక ఆరోపణ. ఈ విధంగా నువ్వు దొంగతనం చేసినావు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకేమేమి చేసినావు అని ఈ యొక్క చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఈ గుడ్డి మౌలానా, చాంద్ పాషా, మహబూబ్ అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, అంజయ్ అనే వ్యక్తులు వీళ్ళు అతని ఇంటికి వెళ్ళి మా ఆటో నువ్వే దొంగతనం చేసినాం అనే విషయం అతని మీద నిందారోపణ చేసి అతన్ని పంచాయతీ నిర్వహించి అతను ఈ దొంగతనం సంబంధించి కూడా నాకేం తెలియదు, నేను చేయలేదన్నా కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము అని పోలీస్ స్టేషన్కు వెళ్దామని వెళ్తున్న సమయంలో కూడా వీళ్ళు అడ్డుకొని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడనే మాట్లాడాలా, మా ఆటో మాకు కావాలి, లేదంటే 5 లక్షలు జరిమానా కట్టాలనే రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని కొంచెం థ్రెటనింగ్ చేసినారు. ఆ థ్రెటనింగ్ విలేజ్లో కొంచెం వాళ్ళకు ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయినారు. అరే మేమేం తప్పు చేయలేదు, మేము 5 లక్షలు ఎందుకు కట్టాలి, మాకు ఇంత అవమాన భారమైందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరైతే చనిపోయిన శ్యామ్ కుమారు, అతని తల్లి బాలమని ఆమె ఇద్దరు కూడా ఒక 2 వీలర్ గుజరాంపేటకెళ్ళి తీసుకొచ్చినారు. ఒక 2 వీలర్ అనేది కూడా ఆరోపణే. దాని మీద వాళ్ళు మేము గుజరాంపేటకే పోతాము, అక్కడనే సమాధానం చెప్పుకుంటామని బయలుదేరి మన ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జి మీద నుంచి వాళ్ళు 26th రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంలో దాన్ని చెక్ చేసి ఆ మంజీరా నదికి సంబంధించిన వాగులో వాళ్ళు దూకినారు. అది నిన్న 27th రోజు మనం గజయితగాలను పెట్టి మొత్తం సెర్చ్ చేయించి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేసినాం. వాళ్ళ యొక్క భర్త, ఈ బాలమణి యొక్క భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మనం వాళ్ళ మీద ఒకటి 108 2 3 Class 5 BNS అంటే మనకు పాత ఐపీసీలో వచ్చేసి 306 అన్నట్టు, అంటే కమిట్మెంట్ టు సూసైడ్ అన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకుని లేక ప్రేరేపించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా అదే కిందికి వస్తాయి. ఆ విధంగా చేసిన నేరం కింద మనం నిన్న కేసు రిజిస్టర్ చేసినాము. పంచనామా కూడా కండక్ట్ చేసి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే పోలీసుకి సమాచారం ఇవ్వాలి. పెద్దలు, గ్రామ పెద్దలు కానీ ఇంకా ఏదైనా ఎల్ఆర్ సపరేట్గా ఉంటే కొంచెం ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ చేతుల మీద తీసుకొని పంచాయతీలు చేసి జరిమానాలు విధించి ప్రాణ నష్టం జరిగే విధంగా చేయకూడదు. ఏదన్నా కూడా డయల్ 100 కాల్ చేస్తే 100 కాల్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇమీడియట్ పోలీస్ ఎయిడ్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లా పంచాయతీలు నిర్వహించొద్దు, పోలీసుకు సమాచారం ఇవ్వండి. అన్ని వేళలో మీకు పోలీసు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. టీచర్